ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి ఎల్పీజీ గ్యాస్ ఎఫెక్ట్ తగిలింది. నిత్యం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసి అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. దీనికోసం ప్రతిరోజు 40 డొమెస్టిక్ కమర్షియల్ సిలిండర్లు వినియోగిస్తారు. అయితే ప్రస్తుతం గ్యాస్ కష్టాలు దేశవ్యాప్తంగా గందరగోళానికి గురి చేయడంతో 10 సిలిండర్లు మాత్రమే ఆలయానికి సప్లై చేస్తున్నారు. రోజుకు 5,000 మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. దీనికి తగ్గట్టుగా అధికారులు కట్టెల పొయ్యల్ని ఏర్పాటు చేసి వంటలు సిద్ధం చేస్తున్నారు. గ్యాస్ కొరతతో విజయవాడలో చాలా హోటళ్లు మూతపడ్డాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో చిరు వ్యాపారాలు ఆగిపోయాయి. ఇప్పుడు ఈ ప్రభావం చిన్న ఆలయాలపైన పడింది. విజయవాడలోని గణపతి ఆలయంలో గ్యాస్ కొరత వల్ల ప్రసాదాలు పంపిణీ చేయలేకపోతున్నామని బోర్డులు పెట్టారు. అల్లూరు జిల్లా అరకులోయలో గ్యాస్ కొరత తీవ్రమైంది. ఈ కేవైసీ ఓటీపీ నిబంధనలతో గంటల తరబడి క్యూ లైన్లలో సామాన్యులు అవస్థలు పడుతున్నారు. స్థానిక డీలర్ లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. కమర్షియల్ సిలిండర్లు దొరక్కపోవడంతో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే మూతపడ్డాయి. జనం గ్యాస్ వాహనాలను అడ్డుకోవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి ఉద్రిక్తత నెలకొంటోంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ప్రజలు గ్యాస్ కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖానాపూర్లో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ లేదు. దీంతో నిర్వాహకులు నిర్మల్ నుంచి గ్యాస్ తెచ్చి చెట్ల కింద వ్యాన్ పెట్టి ఇస్తున్నారు. అయితే డోర్ డెలివరీ ఇస్తూ అదనంగా 20 రూపాయలు వసూలు చేస్తున్నారని కస్టమర్లు ఆరోపిస్తున్నారు. ఓటీపీ వచ్చి బిల్ జనరేట్ అయినా గ్యాస్ లేదంటున్నారని, బయట అమ్ముకుంటున్నారంటూ వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖానాపూర్లో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ కేటాయించాలని కోరుతున్నారు. 4 రోజుల కింద కొట్టగా బుకింగ్ అయింది. గ్యాస్ మేము వచ్చింది, అన్నీ వచ్చినాయి. లిస్ట్లో పేరు లేదు. ఆయన ఏమంటుండంటే లిస్ట్లో నంబర్ ఉంటేనే ఇస్తా, లేకపోతే అంటున్నాడు. అసలు బుక్ అయితేనేమో బుక్ అవుతలేదు. గ్యాస్ మేము 990 రూపాయలు వచ్చింది, బుకింగ్ నెంబర్ వచ్చింది. ఇక్కడ ఇతరేమో లిస్ట్లో పేరు రాలేదు. మరి మా సిలిండర్ రేటు పోయింది. మరి ఏంటి పరిస్థితి? ఓటీపీ వచ్చింది, గ్యాస్ మేము వచ్చింది, లిస్టులోనేమో పేరు రాలేదు. మరి మా సిలిండర్ ఎవరికి అమ్ముడు పోయింది, ఓళ్ళు తీసుకున్నారు, ఏమైంది మాకు ఇదే వేళ. ఖానాపూర్లో ఆఫీసు లేక కూడా బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికీ 6 తాటకు తిరిగింది. ఎండనక ఒకసారి ఎండలో పెడతారు, ఒకసారి ఆనలో పెడతారు, ఇష్టం ఉన్న కాడ పెడతారు. వాళ్ళు ఇష్ట రాజ్యం ఉన్నది. ఇది ఎంతవరకు కరెక్ట్? పబ్లిక్ తోటి ఆట ఆడుకుంటారు. మళ్ళీ 20 రూపాయలు ఎక్కడ తీసుకుంటారు ఒక్కొక్క పుట్టెప్పట. ఇదేమో 990 రూపాయలు వస్తే 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు, 1010 రూపాయలు తీసుకుంటారు. అయినా కానీ కూడా పబ్లిక్ సరైన రక్షణ లేదు. పొద్దున 9:30కి వచ్చిన ఏర్పాటు 10 గంటలకు వచ్చింది. కాకపోతే ఆ లిస్టులో నా పేరు రాలేదు. గ్యాస్ మేము వచ్చింది అంత